కల్వకుంట్ల డ్రామారావు గారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్ చూస్తే వారి యొక్క వ్యవహార శైలి చూస్తుంటే సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకే సిగ్గు అన్నదట. అదే విధంగా ఇవాళ ఒక డ్రామారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండు, లొటపీస్ కేసు నాకేమే. అరే భయం లేకపోతే నీకు కింద ఎందుకు వణుకుతుంది భయ్? మైకు వణుక్కుంటే ఎందుకు మాట్లాడుతున్నావు? నిజంగా కేసు మీద భయమే లేకపోతే విచారణకు లాయర్ లేకుండా ఎందుకు పోలేకపోతున్నావు? కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నువ్వే కదా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను లోపలేసుకొని నేను మెడిటేషన్ చేసుకొని వస్తా, నేను పాదయాత్ర చేస్తా, నేను ఫిట్ అవుతా అని మాట్లాడుతుంది. ఇప్పుడేమో పార్టీ ఆగమవుతుంది, ఇంకేమన్నా నేను లోపల పోతే మా బావ నా పార్టీ కబ్జా చేస్తాడు ఇంకేమన్నా అని కింద వణుక్కుంటా 10 సంవత్సరాలు ప్రజల సొమ్ము పందికొక్కులాగా మెక్కి కావరంతో బలుపట్టిన మాటలతో ముఖ్యమంత్రి గారిపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? అంటారు చూడు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు నువ్వు ఆరిపోయే ముందు నువ్వు ఇట్లనే ఎగురుతావు. ఎన్ని రోజులు ఎగురుతావు? ఎగురు. లోపలికి పోయినాక నీకు ఉంటుంది బిడ్డ, ముందు నీ ముసల పండుగ.